311వ నామం రస్యాయై నమః. రస్య అంటే రసస్వరూపిణి. అన్నింటి యందు వాటి సారభూతమైన లక్షణాన్ని రసం అంటారు, అదే ఎస్సెన్స్. అన్నిటి యందు అంతర్లీనమై సారభూతమై ఉన్నవాడే పరమాత్మ. అందుకే శృతులు కూడా ఆ పరబ్రహ్మను రసో వైసహ అని ప్రతిపాదిస్తాయి. అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి రస్య. అన్నిటికీ మూలం ఆనందం కాబట్టి అమ్మ ఆనంద రూపాన్ని రసస్వరూపంగా చెప్పుకోవాలి. అందుకని ఆనందాన్ని అందుకని రసహృదయులు అంటాం, మనం రసాస్వాదన చేస్తామంటాం. దానికి ఎస్సెన్స్ని, ఆ సారవంతమైనటువంటి అన్నిటి యందు కూడా ఒక సారవంతమైన ఒకటి ఉంటుంది కదా నాన్న, ఆ ఎస్సెన్స్ అనమాట. ఆ లక్షణాన్ని రసం అంటారు. అర్థమైందా? కొంచెం ఇట్లాంటి పదాలు మీకు కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. అంటే రాజ్ఞి అనే బిరుదునామం గల అమ్మవారికి ఉండాల్సిన లక్షణాలే రమ్య, రాజ్యవలోచన, రంజని, రమణి, రస్య అని ఈ తర్వాత వచ్చేటటువంటి నామాల్లో చెప్పబడ్డాయని తేలిగ్గా మనం గ్రహించుకోవచ్చుగా. అంతేకాదు ఈ రాజ్ఞి ఎవరో కాదు, భువనేశ్వరీదేవి. ఆ భువనేశ్వరీదేవికి సంబంధించిన బీజాక్షరంలో ఉండే హకార ఈకార ద్వయం బిందు రేఫాకారాలని ఈ రమ్య, రాజ్యవలోచనాది నామాలు వరుసగా సూచిస్తాయన్నమాట. అమ్మవారికి 310వ నామం రణత్ కింకిణి మేఖలాయై నమః. రణత్ అంటే మ్రోగుచుండు, కింకిణి అంటే చిరుగజ్జలతో కూడిన, మేఖల అంటే మొలనూలు లేదా వడ్డాణము గలది. రణత్ కింకిణి మేఖల. రణత్ కింకిణి అనే పదాలు ఉచ్చారణలో వివిధ ధ్వనులను సంకేతించే అక్షరాలను సూచిస్తాయి. మేఖల అనే పదం మంత్ర సంకేతాన్ని తెలియచేస్తుంది. అంటే ఇంతకు పూర్వం చెప్పిన రాజ్ఞీ మంత్రంలోని వర్ణాలను ఈ నామంలోని రణత్కింకిణి సూచించే అక్షరాలు సూచిస్తాయని, ఆ అక్షరాల కూర్పుని ఈ నామంలోని మేఖలా పదం సూచిస్తుందని గ్రహించాలి. మ్రోగుచుండు చిరుగజ్జలతో కూడిన మొలనూలు కలదని ఈ నామానికి అర్థం. మనం దేవాలయాల ధ్వజస్తంభానికి చిరు గంటలు ఉంటాయి, దాన్ని మేఖలాలు అంటారు. అందుకే మేఖలాలు అంటారు. ధ్వజస్తంభం పొడుగ్గా ఉండి ఒక డిజైన్తో చిన్న గంటలు వేలాడుతూ 3 వరుసల్లో ఉంటుంది చూడు, చెక్కతో తయారు చేయబడి, దాన్ని మేఖలాలు అంటారు.